హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డైలీ నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనేసి వీడియో చేసి మీకు చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో నేను ఇలా దోశ పోసేసి మా బాబుని రెడీ చేసి బాబుకి కొంచెం టిఫిన్ కూడా తినిపించేసి ఇంకా మిగిలిన టిఫిన్ కూడా బాక్స్లో పెట్టి మా బాబుని స్కూల్కి అయితే ఇలా రెడీ చేశాను. సో స్కూల్ బ్యాగ్ వేసుకొని ఫైనల్గా స్కూల్కి వెళ్తే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. సో బాబుని ఇంకా స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చానండి. సో మీకు ఒక హోమ్ రెమెడీ చూపిస్తాను నేను. నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందరికి కూడా అవుతూ ఉంటుంది. దానికోసం నేను ఒక రెమెడీ అయితే చేశాను, హోమ్ రెమెడీ. దీనికోసం మందారం ఆకులు, పువ్వు, మెంతులు, అలోవెరా జెల్లు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఆ పేస్ట్ చేసి అలా పక్కన పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా హెడ్కి అయితే మొత్తం అప్లై చేశానండి. సో ఇది అప్లై చేసి ఒక 3 అవర్స్ పాటు అలాగే ఉంచుకోవాలి. సో అది ఆరుతూ ఉంటుంది అనేసి నేనైతే ఇంకా వంట కూడా ప్రిపేర్ చేద్దామనేసి వంట చేస్తున్నాను. దీనికోసం నేను ఈరోజు అయితే బీరకాయ టమాటా కర్రీ చేద్దామనేసి బీరకాయ అయితే తీసుకొచ్చాను. సో బీరకాయని ఇలా కట్ చేసుకొని బీరకాయ టమాటా ఆనియన్ కట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను. సో కర్రీ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుందంటే వెంటనే అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అదన్నమాట ఈ వీడియో. ఓకేనా. సో నేనైతే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వచ్చేసాను. కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ కాదు, అది ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ అంతా వేసుకొని తర్వాత పెట్టుకోవాలి. సో తర్వాత అదే అండి బీరకాయ ముక్కలు అనేది పోయి బిర్యానీ అని వచ్చేస్తుంది ఎందుకో. సో ఫైనల్గా బీరకాయ ముక్కలు, టమాటా అన్నీ వేసుకొని బాగా వేయించుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ కర్రీ అవుతుండగా ఒక పక్క రైస్ కూడా పెట్టేద్దామనేసి నేను రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్స్ రైస్ తీసుకొని బాగా కడిగి స్టవ్ పైన అయితే పెట్టేశాను. సో ఇలా వంట చేసేలోపు ఇంకా ఏం పని అంతా అయిపోయిందిలే కూర్చుందాం అనుకుంటే మనకి ఎక్కడ పని అవుతుందండి, ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది. వెళ్ళి నేను ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసేసి వాష్ చేద్దామనేసి ఆన్ చేసేసి వచ్చాను మిషన్ని. తర్వాత ఈ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మా బాబుని 12:30కి తీసుకురావాలి. ఇంటికి తీసుకొచ్చి లంచ్ పెట్టి తినిపించేసి మళ్ళీ డ్రాప్ చేసేసి రావాలి. సో అందుకనేసి మా బాబు వచ్చేలోపు ఫాస్ట్గా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలనేసి నేనైతే ఇక్కడ కుకింగ్ కూడా చేసేస్తున్నాను. మధ్యలో కొంచెం దగ్గు కూడా వచ్చేసిందండి. సో ఈ బీరకాయ కర్రీకి నేనైతే శనగగింజల పౌడర్ని యాడ్ చేసుకుంటాను. కొన్ని శనగగింజల్ని వేయించుకొని దీన్ని మిక్సీ వేసుకొని పౌడర్ లాగా వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. నా స్టైల్లో అయితే బీరకాయ కర్రీని ఇలా చేశాను. సో రైస్ కూడా పెట్టేశాను. సో రైస్ ఉడికేలోపు అంట్లు తోమేద్దామనేసి నేను ఇంకా అంట్లు కూడా తోమేస్తున్నాను. సో అంట్లనే తోమేసిన తర్వాత ఇంకా ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం 12:20 అవుతుంది. ఇంకా 10 మినిట్స్ ఉందన్నమాట. సో 10 మినిట్స్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే మా బాబునికి స్కూల్ దగ్గరికి వెళ్ళి బాబుని కూడా తీసుకొని వచ్చేయాలనేసి ఫాస్ట్గా కడిగేస్తున్నాను అంట్లనేసి. సో మీరు కూడా ఈరోజు ఏం వంట చేశారు, ఏం కర్రీ చేశారు కంపల్సరీ నాకు కామెంట్ చేయడం అయితే అస్సలకి మర్చిపోవద్దు. ఎందుకంటే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీరు కూడా ఏం చేశారు నేను కూడా తెలుసుకోవాలి కదా. సో ఇంకా ఫైనల్గా బాబునైతే స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇలా లంచ్ పెడుతున్నాను. బాబు కర్రీ ఏం తినడు. సో పెరుగన్నం, ఒక ఆమ్లెట్ వేశాను. చూడండి, ఒక ముద్ద తిన్నాడు, నెక్స్ట్ ముద్దకే వద్దు అనేసి ఏడుస్తున్నాడు. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా అండి? మా బాబు అయితే చాలా అల్లరండి. ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇలాగే ఉన్నారులేండి. మీ ఇంట్లో కూడా బాబులు ఇలాగే ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఇంకా తలకి ఇది పేస్ట్ లాగా అప్లై చేశాను కదా, మా బాబు ఏంటమ్మా ఇది చీచీ అంటున్నాడు. వాడికి తెలియదు కదా, బాలే అని చెప్తున్నాడు. సో అదన్నమాట ఈ వీడియో టాపిక్. ఓకే, నా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసాం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.